హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ వెల్కమ్ టు లీగల్ టాక్స్. క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం 2 days బ్యాక్ మేడ్చల్ పరిధిలో ఒక మర్డర్ అండ్ రేప్ అండ్ మర్డర్ జరిగింది. సో అది ఆల్రెడీ దొరకటం అనేది జరిగింది. అసలు ఎలా చేశారంటారు? ఎలా చేశారు అంటే అది రేప్ అంటున్నారు. ఫస్ట్ ఏమో బానే ఉంటారు, విల్లింగ్నెస్ తోటి వెళ్తారు, విల్లింగ్ అయ్యి వెళ్తారు, ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు, ఏదో అయ్యింది, అక్కడ ఏదో గొడవ ఏదో జరిగింది. సో దానివల్ల ఏంటంటే అతను రాళ్లతోటి కొట్టి అంత రాళ్లతోటి కొట్టేదాకా అమ్మాయి సహించుకుని ఉండవలసిన అవసరం లేదు. హెల్ప్ తీసుకోవచ్చు ఇన్ కేస్. అంటే హెల్ప్ తీసుకోవాలంటే ఏదైనా అదే చెప్తున్నాను కదా, ఊర్లో ఉంటే ఓకే, అవుటర్స్ కి వెళ్ళి చేశారు కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ హిల్స్ లోకి వెళ్ళి ఇలాంటి పని చేయడం చాలా తప్పు. లేడీస్ ఒకవేళ లేడీస్ కి ఒళ్ళు అమ్ముకునే దౌర్భాగ్య స్థితి కనుక ఉంటే ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి అమ్మా. ఎందుకంటే ఒక దొంగ తప్పు, వాడు ఎవరిదో దొబ్బేస్తాడు, కానీ ఇలాంటి లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళ శరీరం వాళ్ళు అమ్ముకుంటున్నారు, అదేం తప్పు కాదు. వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఉన్నాయి. కానీ ఏ ఆడదైనా సరే, నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నాను, భర్త దగ్గరకి కాపురం చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటిది వేరే వాళ్ళతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అయినా పెట్టుకుంది అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ఒళ్ళు కొవ్వెక్కి ఏ ఆడది తప్పు చేయదు, ఇంపాసిబుల్. ఒళ్ళు కొవ్వెక్కింది అని అంటారు, అది చాలా తప్పు. ఒళ్ళు కొవ్వెక్కి ఎవరు చేయరు, దాని పరిస్థితుల కారణంగా చేస్తుంది. సో దయచేసి మీరు ఒకవేళ సాయం చేయగలిగితే చేయండి, లేదు అనుభవించావా దానికి డబ్బులు తగ్గట్టు ఇచ్చేసి వదిలే. చంపమని వాడు చెప్పాడు, ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారు, తల పగలగొట్టేశాడు. ఎక్కడో ఒక్కడ నేరస్తుడు చిన్న క్లూ వదులుతాడు. పోలీసు వాళ్ళు లీగల్ ఐ అని ఊరికే రాలేదు, ఈగల్ ఐస్ అని వాళ్ళకి ఊరికే బిరుదులు రాలేదు. వాళ్ళ చూపు ఎలా ఉంటుందంటే చిన్న పార్ట్ ఏదైనా దొరికినా వీడి లైఫ్ ఫినిష్. ఇక్కడ ఎంజాయ్ చేశాను, నేను తప్పించుకున్నాను అని అనుకోవచ్చు. ఇది చిన్న క్లూ దొరికింది అంటే వాడు లైఫ్ లాంగ్ ఆ ఒక్క తప్పు ఎందుకు చేశాను అని చాలా పశ్చాత్తాపడతాడు, కానీ ఏం లాభం ఉండదు, నో యూస్, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు పట్టుబడిన వాడిది కూడా స్పెర్మ్ దొరికింది, అది డిఎన్ఏకి పంపిస్తారు, ఇది అవునా కాదా అని క్లారిఫై చేస్తారు. దీంట్లో అది నిర్భయ కిందే వెళ్ళిపోతుంది. ఇలాంటి కేసులన్నీ నిర్భయకు వెళ్తాయి, వాడిని కూడా లేపారేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. మేము ఇలా మాట్లాడుతున్నాం అని కాదమ్మా, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇవాళ రేపు చాలా జరుగుతున్నాయి. ఆడవాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి, లేదు అని నేను అనట్లేదు, 100% ఉన్నాయి. ఇలాంటివి చూసి చేసుకోవాలి. మన పరిస్థితి బాగోలేదు అని అన్నప్పుడు మీరు చూసుకోండి, చూసి చేయండి. ఎవరిని పడితే వాడిని చూసుకుంటే ఇలాగ లైఫ్లన్నీ ఇలాగే తగలడతాయి. క్రైమ్స్ జరుగుతున్నాయి, పోలీసు వాళ్ళు చూడట్లేదు, లాస్ ఏమో ఏంటది కోర్టులోనేమో తొందరగా శిక్షలు అమలు జరగట్లేదు అని అంటే మీరు చేసే తప్పు కూడా ఆలోచించి చెయ్యాలి. మీరు చేసేస్తారు, ఫటాఫట్ తలుచుకున్నదే తప్పులు చేసేస్తారు, వీళ్ళేమో మీకు తొందరగా న్యాయం చేయాలి. మీలాంటి వాళ్ళ కేసులు చాలా ఉన్నాయి కోర్టులోని, అవన్నీ చూడొద్దా? దీనికి ఎంక్వైరీలు చేయొద్దా? ఎవరు చేశారు ఏంటి అనేది పట్టుకోవాలి, లేకపోతే నిరపరాధికి వెళ్ళిపోతుంది శిక్ష. అపరాధికే శిక్ష పడాలి, అదే మోటివేషన్. మన నిరపరాధికి శిక్ష పడకూడదు. 100 మంది అపరాధులు తప్పించుకున్న బాధ లేదు, ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్నదే రూల్. సో ఇవన్నీ ఎంక్వైరీకి వాళ్ళ తలలు పగిలిపోతాయి. ఏంటంటే ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకండి. పెట్టుకున్నారు అని అంటే ఆ మనిషి ఎలాంటి వాడు ఏంటి అది చూసుకోండి. తప్పు అని కాదు, మీకు గడవకు చేస్తున్నారు, మేము అది అనట్లేదు, తప్పు అని నేను అనను. మీ దాకా వస్తే ఏంటి, ఇదేంటి అదేంటి, ఆ ఆడదానిగా మీరు ఆలోచించండి, ప్రతి వాళ్ళు ఆలోచించండి. దాని సమస్య ఏంటో మనకు తెలియదు. కడుపు గడవకు కొంతమంది చేస్తారు, ఇల్లు గడవకు కొంతమంది చేస్తారు. మొగుడు బెడ్ మీద ఉంటాడు, వాడికి ఎవ్వరు పెట్టరు, అడుక్కున్నా పెట్టరు. అడుక్కుంటే ఏమంటారు, బాగున్నావు కదా, ఊరికే తిరుగుతున్నావు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే ఎవడు ఉద్యోగం ఇవ్వడు. అందంగా ఉన్నదాని వద్ద ఆడదాన్ని ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటావమ్మా, నేనే పెట్టుకోను కదా. సో ఇలాంటివన్నీ వాళ్ళ ఫేస్ చేసుకుని ఆఖరికి ఏ గత్యంతరము లేక వాళ్ళ శరీరాన్ని బిజినెస్గా మార్చుకుంటున్నారు. ఇది తప్పు కాదు, వచ్చేవాడిదే తప్పు. నువ్వు వెళ్తున్నావు అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయి. అది ఎందుకు వచ్చింది ఏంటి అడుగు, నీకు చేతనైతే సహాయం చేయి, అనుభవించారు కాబట్టి. అంతేకాని చంపకండి. ఆడవాళ్ళని ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే మొగాడు బతుకుకి మనుగడ ఉండదు. నువ్వు వచ్చిందే అక్కడి నుంచి, కాల్చేదే దాన్ని కదా. ఆలోచించండి కొంచెం దయచేసి. అందరు మొగాళ్ళని నేను అన్ను, మొగాళ్ళల్లో మహానుభావులు చాలామంది ఉన్నారు, ఇలాంటి వేస్ట్ వెధవులు ఉన్నారు.
సో ఈ వేస్ట్ వాళ్ళని ఏర్పారేయాలి. మహానుభావులు లేకపోతే కనుక ఆడవాళ్ళం మనం ఇలాగ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. సో అందరినీ మనం ఆ కేటగిరీకి చెందకూడదు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ.